హోటల్లో పెట్టుకుంటున్నారు చూడండి అందరికి అందరికి బొట్లు పెడుతున్నారు. ఈయన పెట్టుకోలే ఇంకా అన్నాం. మా చూసాం అందరికి నామాలు బొట్లు బొట్టు పెట్టుకున్నాము. సో ఇక్కడ నుంచి ఇరుముడు ఎత్తుకొని బయలుదేరుతాము. మా ఓం స్వామి ఇది పంబన. సో ఇక్కడ స్నానం చేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ బట్టలు మార్చుకొని మనం శబరికొండ ఇరుముడి కట్టుకొని శబరికొండకి వెళ్తాము. గణేష్ దగ్గర కొబ్బరికాయ పెట్టేసి అక్కడ నుంచి మనం కొండెక్కినాక మనం తీసుకెళ్ళిన ఇరుముడి ఆ టెంకాయలో ఉన్నటువంటి నెయ్యి స్వామివారికి నెయ్యి అభిషేకం చేస్తాము. మళ్ళీ అక్కడ నుంచి కొండకి వచ్చేస్తాం. సో మనకి ఇచ్చినటువంటి బాణం ఇవన్నీ అక్కడ కూర్చొని వస్తాము. అక్కడ నుంచి మళ్ళీ మన యాత్ర స్నానం చూసారు కదా, భక్తులు కొన్ని లక్షల సంఖ్యలో పంబాలో స్నానం చేస్తున్నారు. బ్రిడ్జ్ మీద కూడా చూడవచ్చు. ఈ పంబా పంబా అంటాం కదా, పంబాలో స్నానం చేయాలి. స్నానం అయిపోయింది. ఇరుముడి కట్టుకొని బయలుదేరుతాం. ఇక్కడ కొండెక్కడానికి 6 నుంచి 8 కిలోమీటర్లు ఉంటుంది. 8 కిలోమీటర్లు మా స్వాములు అంటారు. 20 మంది కలిసి స్వాములు చూసారు కదా, నిజంగా కళ్ళు కాలకలేదు. ఇన్ని లక్షల భక్తులు ప్రతి ఏటా మనకు భక్తులు అంటే స్వాములు కన్యాస్వాములు పెరుగుతూ ఉంటారు కానీ తగ్గదు. సో అది అయ్యప్ప మహిమ, అది అయ్యప్ప విశిష్టత, అయ్యప్ప స్పెషాలిటీ. చాలా చెప్పాను కదా, చాలా నిష్ట. ఏ మాలతో కంపేర్ చేసుకుని కూడా అయ్యప్ప మాల చాలా నిష్ట ఉంటుంది. చాలా నిష్టగా చేయాలి. భక్తి శ్రద్ధలతో ఎంత నిష్టగా చేస్తారు. మనం అనుకున్న కోరిక తప్పకుండా. శబరికొండ ఎక్కేసాం. సో చెప్పినా కదా నేను స్నానాలు పంబానాలు స్నానాలు చేస్తాను. సో భక్తులు చూసారు కదా, కొన్ని లక్షల సంఖ్యలో భక్తులు వచ్చారు.